వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు బ్లాక్ లో కొన్నట్టున్నారు టికెట్లు. వీకెండ్ ఏం చేశారు? యాక్చువల్ గా వీకెండ్ లో చాలా అద్భుతం జరిగింది ప్రదీప్. ఆకు ఒక్కలోకి సున్నం అడగడానికి అమితాబ్ బచ్చన్ వచ్చాను అనమాట మా ఇంటికి. సున్నం ఇచ్చేసి మా ఇంట్లో వీకెండ్ అంతా ఎంజాయ్ చేశాను. అది చెప్దామని ఇలా షోకి వచ్చాను. ఆయన ఏం చేశారు? డోర్ బెల్ కొట్టి ఆకు తింటావా అలా అడిగాడు ఆయన. అందుకని సున్నం ఇచ్చాను. ఆకు తింటావా పోకు తింటా. ఇప్పుడు ఆయన హిందీలో అడిగాడా తెలుగులో అడిగాడా? నాకు హిందీ రాదని తెలుసు, అందుకని తెలుగులో అడిగాను. నాకు తెలిసి డబ్బింగ్ యాడ్లు ఎక్కువ చూసుంటుంది ఇవిడ. ఈ వీకెండ్ లో నేను నాకు పుప్పళ్ళు వస్తే నేను డెంటల్ క్లినిక్ వెళ్ళాను భయ్య. ఆ డాక్టర్ అక్కడ కరెంట్ షాక్ పెట్టాడు. వీరేంటర్ ఇలా చేస్తున్నాను బయటికి ఉరుక్కుంటూ వస్తే ఆ బోర్డు చూసిన భయ్య. మన హాస్పిటల్ వేసేది మంది. ఆ డెంటల్ క్లినిక్ కాదు భయ్య, మెంటల్ క్లినిక్. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అంతా? ఆనంద్ భయ్య. షాక్ తర్వాత అంతా సెట్ అయిపోయి ఉంటుందిలే. ఈ వీకెండ్ అంతా ఏం చేద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దామని ఆలోచించాను. అంత లోపల విరాట్ కోహ్లీ గారు ఫోన్ చేసి నాకు క్రికెట్ లో కళ్ళు తక్కువ అయ్యారు, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా ఆడతావా అని అడిగారు. అలా వెళ్ళేసి ఆడేసి వచ్చాను. ఆయనకి ఈ మధ్యన సైట్ వచ్చిందా ఏంటి? అనుష్క శర్మని అడిగానని చెప్పమ్మా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆన్సర్ ఏంటో విందాం. నేను చెప్పబోయే ముందు ఈ వీకెండ్ లో ఏం చేశాను, సో నీ కోసం నైట్ అంతా ఆలోచించి ఒక కవిత్వం రాశాను. అబ్బో అరే డోర్ లేండా. నువ్వు లేని ఈ క్షణం బాధాకరం, నువ్వు నా క్షణం ఆనందమయం. వినబడుతుంది నా చెవులకు నీ పిలుపు, అది ఊహ అని మాత్రమే తెలుసు. నువ్వు వెళ్లే మార్గం నాకు ఆదర్శం, కానీ నీతో చేసే ప్రయాణం ఓ మధుర జ్ఞాపకం. ప్రదీప్, లైక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. ఎంత అర్థం ఉంది అందులో, సూపర్ అసలు. సో ఈ వీకెండ్ లో నేను ఏం చేశానంటే, జమ్మి చెట్టు కోసం హాలిడేస్ మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ వెతికా ప్రదీప్, కానీ దొరకలేదు. జమ్మి చెట్ట? యా, మంచి మొగుడు వస్తాడంట నీలాగా. జమ్మి చెట్టు తెలుసు. జమ్మి చెట్టుకి మొగుడికి సంబంధం? ఇంట్లో పూజ చేస్తే. జమ్మి చెట్టుకి పూజ చేసి హస్బెండ్ వస్తాడా? ఎస్. చెట్లకు పూజ చేస్తే మనుషులు. సో ఈ వీకెండ్ కాకపోయినా నెక్స్ట్ వీకెండ్ దొరికేదాకా వెతుకుతూనే ఉంటాను ఇలాంటి హస్బెండ్ కోసం. లేదమ్మా, ఈ మధ్యన మన మున్సిపాలిటీ వాళ్ళు జమ్మి చెట్లను తీశారు. మళ్ళీ కేసీఆర్ మొత్తం నాడాడుగా, తెలీదా? అక్కడ టైం పట్టింది. అయితే పెరిగేంత వరకు మొగుళ్ళు రారైతే. థ్యాంక్ యూ. ఈ వీకెండ్ బంజీ జంప్ చేయడానికి నయదారా హిల్స్ కి వెళ్ళాను. నయగారా ఫాల్స్ కి? ఏదో అన్నా నీది కాలే, రాసినోడిదిలే ప్రాబ్లం. దూకేటప్పుడు సడన్ గా మీరు గుర్తుకొచ్చారు. అంది వేలో నిన్ను తీసుకెళ్దామని మీ మణికొండలో ఉన్న మీ ఇంటికి వచ్చాను. మీరు షూటింగ్ కి వెళ్ళారని సో ఇక్కడికి వచ్చాను. లేదు, ఈఎస్ఏ ట్రీట్మెంట్ కి వెళ్ళా. ఓ అవును, ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఆయనతో పాటు వెళ్ళా. ఈ వీకెండ్ లో నేను అవన్నీ కాదు కానీ మంచి పాట పాడు వెంకటేష్. చూసి చూడంగానే నచ్చేసావే, అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. ఓ అంతంగా దూకి దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే నా మనసులోకి. ఓ అందంగా దూకి. తొలిసారిగా టింటి అదొచ్చా బాబాడే తెలుసు. యాసిటీస్ వచ్చింది. మామూలు సింగింగ్ అలవాటు ఉందా? ఫస్ట్ టైం ట్రై చేశాను భయ. అసలు మొత్తం అమ్మాయిలంతా ఫ్లాట్ అయిపోయారు అసలు ఆ పాట నిజం అనుకున్నాడు. ఓకే, కమాన్ ఆన్సర్. నేను ఈఫిల్ టవర్ మెట్లో లెక్క పెడుతుంటే, ఈ వీకెండ్ లో ఈఫిల్ టవర్ మెట్లో లెక్క పెడుతుంటే ఫారెన్ అమ్మాయి వచ్చి టైం ఎంత అడిగింది భయ, మొత్తం దబ్బింది. ఈ వీకెండ్ అలా గడిచిపోయింది భయ. ఈఫిల్ టవర్ మెట్లు ఎక్కడ ఉన్నాయరా? ఈఫిల్ టవర్ మెట్లు లేవు. ఈఫిల్ టవర్ మెట్లే ఏమో నేను వెళ్ళినప్పుడు లేదు. ఎక్కడుంది ఈఫిల్ టవర్? ప్యారిస్. ఇది తెలుసు అయితే. ఫ్రాన్స్ రాజధాని భయ. అమ్మో, నా ఫేవరెట్ అన్న. మీ వాళ్ళు కూడా అదే ఇచ్చారు, నా ఫేవరెట్ అది. ఎప్పటికైనా అక్కడికి నువ్వు వెళ్ళాలి నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను కోరుకుంటున్నాను. ఎండలు బాగా ఉన్నాయని పులైస్ అమ్ముకుందామని ఐస్ కోసం ఊటికి వెళ్ళాను. తిరిగి వచ్చేలేపు వీకెండ్ అయిపోయింది. దారిలో ఐస్ కరిగిపోయింది. అబ్బా ఈసారి పుల్ల తీసుకెళ్ళు, ఐస్ తో రావచ్చు. ఈ వీకెండ్స్ లో నేను ఏం చేశానంటే, నీకు ఉంగరాల జుట్టు అంటే ఇష్టం అంట కదా. నాకా? ఉంగరాల జుట్టు ఉన్న అమ్మాయి అంటే ఇష్టం అంట కదా. అయి ఉండొచ్చు. నా జుట్టుని ఉంగరాల కింద చేసుకుందాం అనుకుని ఒక షాప్ కి వెళ్ళా. ఎన్ని ఉంగరాలు కొన్నావు? 1000 ఉంగరాలు కొందాం వెళ్ళా.
ఆ. కానీ ఆడు 1000 లేవని 900 ఇచ్చాడు. కాకపోతే ఇప్పుడు వీలు అవ్వలేదు, అందుకే పెట్టి రాలేదు నీ షోకి. తర్వాత ముందే రింగులు తెచ్చావా? తేలేదు. అబ్బా రింగులు తీసుకురా నెక్స్ట్ టైం. ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశానంటే మా ఇంట్లో కోడి ఉంది భయ, అది వెళ్ళి గుడ్ల పైన కూర్చుంటే కోడి పిల్లలు అవుతున్నాయి. అలాగే నేను కూడా వెళ్ళి కూర్చుంటే ట్రై చేశాను. నువ్వు కూర్చుంటే ఆమ్లెట్ అవుతుంది, అంతేగా తేడా. ఫస్ట్ ఇమేజ్ స్క్రీన్ మీద. కేక్ అనగానే మీ గ్యారంటీగా మీ ఫ్రెండ్స్ కి జరిపిన బర్త్డే పార్టీలు గుర్తొస్తాయి కదా. వాడిని ఒంగో పెట్టి గుద్దుడు, ఎగ్లేడు, టొమాటో బాగుంటాయి. మరీ వైలెంట్ చేస్తున్నారా బర్త్డే? హాయ్ భయ్య, మై నేమ్ ఇస్ గంగాధర్. ఒకరోజు బర్త్డే కేక్ కోసం ఆర్డర్ ఇచ్చాను భయ్య. కేక్ వచ్చింది. కేక్ వచ్చాక ఓపెన్ చేసి చూసేసరికి అలా బర్త్డే బదులు బొద్దింకుందా బర్త్డే బదులు ఎయిడ్స్ డే అని రాసింది ఇచ్చాడు భయ్య. అది కేక్ తయారు చేసిన వాడికి ఫోన్ చేసి తిట్టేసాను భయ్య. నా కర్మ ఏంటంటే ఆ రోజు నా బర్త్డే వచ్చింది భయ్య. కంగ్రాచులేషన్స్. హాయ్ భయ్య, నా పేరు కిరణ్ కుమార్. కేక్ ని చూస్తే నా లైఫ్ లో ఒక స్టోరీ గుర్తుంది భయ్య. 31st నైట్ కేక్ కొద్దామని అందరు పైసలు కలెక్ట్ చేసి నాకు ఇచ్చారు భయ్య. ఆ రోజు మా చెల్లె పుట్టినరోజు అని 5000 రింగ్ కొని మా చెల్లెకి ఇచ్చిన. అయితే ఆ నైట్ కేక్ తేయాలని పైసలు లేవు భయ్య. 50 రూపాయలు పంచుకొని దాని మీద పేస్ట్ రుద్ది మా ఫ్రెండ్స్కి ఇచ్చిన. అయితే వాళ్ళు కోసి తిన్నారు, నా వంక చూశారు భయ్య. అదిరా స్నేహితం, అదిరా. నువ్వు బన్ను తెచ్చినా ప్రేమగా తిన్నారు. మా వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసి నన్ను పిలిచి కుమ్మిరు భయ్య అందరు. కుమ్మిరా? అదిరా ఫ్రెండ్ అంటే అది తిన్నాకే కుమ్మారు కదా, అజ్జాలు నాకు. హాయ్ భయ్య, ఐఎమ్ రమేష్ యాదవ్. నాకు కేక్ అంటే చాలా భయం భయ్య. పుట్టినరోజు కేక్ ను మొత్తం ముఖానికి సబ్బులాక ముఖానికి నెత్తికి అంతా రూసి నోట్లో తప్ప మొత్తం పెడతారా. అప్పుడు నేను బట్టలు మొత్తం మార్చిపోయాను అనేసి బట్టలు ఇప్పేసి టవల్ కట్టుకొని వెళ్ళినా. రోడ్డు మీద పిచ్చాడు అనుకుని ఎర్రగడ్డ హాస్పిటల్ ఫోన్ చేసి పిచ్చి హాస్పిటల్ ఫోన్ చేసి పంపించేసారు భయ్య. ఇది నా అనుభవం. నువ్వు చెప్తుంటే నాకు పిక్చర్ వస్తుంది. రమేష్ టవల్ కట్టుకుని రోడ్డు పరిగెడుతుంటే. నా పేరు కీర్తన. నాకు జీవితంలో కేక్ అంటే చాలా ముఖ్యమైనది. చిన్నగా ఉన్నప్పుడు కూడా అన్నప్రాసనలో కేకే పెట్టారు. కేక్ అంటే చాలా పిచ్చి. కోపం వచ్చినా కేక్ తింటా, సంతోషం వచ్చినా కేక్ తింటా. నీ వల్ల బేకరీలు బతికిపోతున్నాయి. నా అందానికి కూడా కేకే కారణం. డైలీ అదే రాస్తున్నారా? జాగ్రత్త, మేఘల వాళ్తాయి. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. కేక్ సెలబ్రేషన్ చేసుకోవడానికే యూజ్ చేసుకుంటాం. ఎప్పుడు చెప్పలేమరా మరి మార్చి. కానీ ఒక కేక్ 2 లవర్స్ ని విడదీసింది. మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ బర్త్డే అయింది. అయితే మేము ఇద్దరం వెళ్ళాం, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అయితే అక్కడ కేక్ కట్ చేసిన తర్వాత పెట్టేసరికి కరెంట్ పోయిన తర్వాత కరెంట్ వచ్చేసరికి నా ఫ్రెండ్ వాళ్ళ లవర్ తనకు పెట్టాల్సిన కేక్ నాకు పెట్టాడు. తనకు బ్రేకప్ చెప్పేసి నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసింది. భలే ప్లాన్ చేసావు. నాకు 10 కేకులు ఆర్డర్ చేయవా? మా వాళ్ళు కూడా 10 మందిని ఎడగొట్టాలి. నెక్స్ట్ పిక్చర్. టూత్ పిక్స్. ప్రదీప్, నువ్వు ఎప్పుడైనా చీపురు వాడావా? వాడా. నాకు చీపురు అంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. మా మమ్మీ నా వీప్ మీద వాడుతూ ఉండేది. రోజు చీపురుని ముద్దు పెట్టుకోలేంది అస్సలు ఉండలేను. రోజే గడవదు నాకు. అది ఊడ్చేసాక ఊడ్చకముందా? ఊడ్చకముందా? ఓకే. ఎందుకంటే నాకు చీపురు అంటే ఇష్టం అంటే ఎప్పటికైనా సరే చీపురు వలన ఈ దేశానికి నేను పిఎం అవుతా ఖచ్చితంగా. మీరు అవుతారా? చీపురు గుర్తుకు ఓటేద్దాం. చైతన్యపురి సంతు. ఓకే సంతు, చెప్పండి. ఈ చీపిరి నాకు చాలా సుఖాన్ని ఇచ్చిందన్న. ఎప్పుడైనా గోకోలు అనిపించినప్పుడు చీపిరి నుంచి చెప్పులు వేసుకొని చాలా గోకుంటానన్న. పోలా అదిరిపోలే. బాగా వెరైటీ ఉన్నారా పీసులన్నీ వాళ్ళ. నెక్స్ట్ పిక్చర్. హాయ్ ప్రదీప్,
ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సైకిల్ చూస్తుంటే నీకేం గుర్తు రావట్లేదా? 2 టైర్లు, ఒక సీటు గుర్తొస్తుంది. అది కాదు ప్రదీప్, గుర్తొచ్చింది. చిన్నప్పుడు స్లోపులు వెళ్తున్నా, అది అది కాదు. బ్రేక్ పడలే, దప్పక్కన రాయి గుద్దుకుంది, దాని తర్వాత అనమాట. అది కాదు ప్రదీప్, నేను ఎగ్జామ్ రాయడానికి బెంచ్ కార్లో వెళ్తుంటే కార్ టైర్ పంచర్ అయింది. అప్పుడే నువ్వు షార్ట్ మీద సైకిల్ వేసుకొని వస్తున్నావు. నేను లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చి ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయావు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఎగ్జామ్ నేను పాస్ అయిపోయా. నాండా నేను సింగిల్ తొక్కడమే డౌట్, మళ్ళీ మిమ్మల్ని ఎక్కించిన ఎగ్జామ్ హాల్కి. వండర్ఫుల్. పోరా శ్రీమంతుడా. నా పేరు ధరణి. నాకు సైకిల్ అంటే చాలా ఇష్టం అన్న. చిన్నప్పటి నుంచి ఎక్కువ తొక్కుతా సైకిల్. సో దాని చరిత్ర తెలుసుకుందామని చెప్పి తెలుసుకున్నా. నేను ఏంటంటే ఒకరోజు ఒక రాజు ఉంటుండే. ఆయన పక్కకు ఎటో వెళ్తున్నాడు సైన్యంతో పక్కకి వెళ్తున్నాడు. అయితే వేరే యువరాజు ఏం చేశాడు, యుద్ధం ప్రకటించాడు అనమాట అతనితో. అయితే అతను ఏం చేశాడు, ఆయన లేడుగా, ఆయన పక్క వెళ్ళిగా, మరి యుద్ధం ఎట్లా? అంటే అటే పక్కకి ఇతను కూడా వెళ్ళాడు. యుద్ధం పెట్టిండా? అతను వెళ్తే ఈ రాజు అడిగాడు అనమాట. అంటే ఇది యువరాజు ఉన్నాడు కదా, అతను సయ్యా అని అన్నాడు. అయితే ఈ రాజు ఉన్నాడు కదా, ఇతను ఏమంటాడు, సైన్యంతో అంటాడు అనమాట. దెన్ కిల్ అని అంటాడు. దెన్ కిల్ అని సైన్యంతో అంటాడు. అయితే ఇదంతా దూరం నుంచి బ్రిటిష్ అతను వింటాడు అనమాట. అతను అనుకుంటాడు ఇదేదో బాగుంది అని చెప్పి కొంచెం మోడిఫై చేసి సైకిల్ అని చెప్పేసి ఇతను కనిపెట్టిన 2 చక్రాల బండికి సైకిల్ అని పేరు పెట్టాడు. అరే బట్టలు సర్దే నేను ఊరెళ్ళిపోతాను రా. థ్యాంక్ యూ మా. హాయ్ ప్రదీప్, హర్ నేమ్ ఇస్ పల్లవి. హర్ నేమ్ ఇస్ తేజస్విని గౌడ్. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. సైకిల్ చూసాక నీ పైన ఒక పాట రాసాము. మీరు వచ్చి సైకిల్ దొక్కితే మేము పాట పాడతాం. ఇది ఓకే, మీరేంది ఒకరి పేర్లు ఒకరు చెప్పుకున్నారు? మమ్మల్ని ట్విన్స్ అని పిలుస్తారు. అవునా? మా ఊరంతా అదే పిలుస్తారు. సూపర్. హి ఇస్ నరసింహమూర్తి వాచ్మెన్. పాట పాడతారా? మీరు సైకిల్ దొక్కితే మేము పాట పాడతాం. సైకిల్ అక్కడ ఉంది. దాని కొంచెం ఇటు తిప్పా. మీరు తొక్కండి. పల్లవి దావే. స్టార్టా? రెడీ. సైకిల్ ఎక్కి పోవంగా ఓ ప్రదీపు, నా పిల్లగా ప్రదీపు, ఎంత చక్కగా ఉన్నావయ్యా ఓ ప్రదీపు, స్పీడ్ బ్రేక్. ఎంత చక్కగా ఓ ప్రదీపు, నా పిల్లగా ప్రదీపు, నీకన్నా చక్కదనం ఉన్నది ప్రదీపు. అంత మంచి పాట భలే పాడారు అసలు. నేను తొక్కారు మీరు కూడా పాటని. మామూలు తొక్కుడు కాదు, మళ్ళీనా? ఎంత చక్కగున్నావయ్యా ఓ ప్రదీపు, నీ ఎంత చక్కగున్నావయ్యా ఓ ప్రదీపు, నీకు చక్కదనం చూసాక ఓ ప్రదీపు, నా పిల్లగా ప్రదీపు, సైకిల్కి నువ్వే ఓంగా ఓయ్ ప్రదీపు, నా పిల్లగా ప్రదీపు, ఎంత చక్కదనం కొడుతున్నావు ప్రదీపు. ఇలాంటి పాట ఇలా పాడకూడదమ్మా, కూర్చోండి. ఇప్పుడు పాడమ్మా. పాడమ్మా. సైకిల్ ఎక్కి పోవంగా ఓ ప్రదీపు, నా పిల్లగా ప్రదీపు, ఎంత చక్కదనం కొడుతున్నా నా ప్రదీపు, నీకన్నా చక్కదనం ఓయ్ ప్రదీపు, నా పిల్లగా ప్రదీపు, ఇంకెవరైనా ఉంటారా ఓ ప్రదీపు. సూపర్ అమ్మా, అసలు వచ్చింది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అమ్మో. గేమ్ ఎంతమంది ఆడతారు? చేతులు ఎత్తిన వాళ్ళందరూ. ఇద్దరిద్దరు చెప్పున ఈ బాక్స్ మీదకి వెళ్తారు. 3వ వ్యక్తి లాస్ట్ బాక్స్ ముందుకు జరిపి ఈ బాక్స్ మీద షిఫ్ట్ అవుతాడు.
అలా రొటేషన్ పద్ధతిలో ఇద్దరే బాక్స్ మీద ఉంటారు. మూడో వ్యక్తి జాయిన్ అయినప్పుడు వెనకాల ఉన్న బాక్స్ ముందుకు రావాలి. అలా ముగ్గురు పాస్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చి పెద్ద బొచ్చులో బాల్ వేస్తారు. 3, 2, 1 గో. చూసాక నా దిల్లే రేపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి చైని మనసు పాడే గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకమ్మడాలిలే. రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ. కొలికే గులాబీ కొలికే హరి బిచోడి భలేగా కుదిరిందే మనలో ప్యారంతా ఊరు వాడంతా కోడై కుసిందిలే సీతాల కాల్తోనే రామలౌసు సీత సీతాలౌసు రామ హే రామలౌసు సీత రామలౌసు సీతాలౌసు సీతాలౌసు రామలౌసు రామలౌసు సీతాలౌసు రామ సీతాలౌసు రామలౌసు సీతాలౌసు సీతాలౌసు రామలౌసు సీత. నువ్వు నేను జంటై కలిసి చేసే లంచ్ డిన్నర్ చూసి నైబర్ వద్దే ఫుడ్ వదిలేసి ఏమందో తెలుసా. నువ్వు నేను టికెట్ 10, 9. చూసా తొండి చేస్తే ఏమవుతుందో. ఓ పంచేమా అది ఏం చేస్తానంటే ఆ బొచ్చు మొత్తం తెచ్చి ఒకేసారి వేసేస్తే బెటర్ అనుకుంటా. యా 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 ఇక్కడ ఎన్ని మిగిలితే అది మీ స్కోరు. అయ్యో ఇక్కడే చెప్పడం మర్చిపోయా అలాగే మీరే వినండి. గేమ్ అయిపోయింది అంత అయిపోయింది. నా చేయి సాగిపోయేలా ఉంది. అమ్మో ఈ చేడు పొడిగైంది. వెల్ ప్లేడ్, సూపర్. సో ఈరోజు శివరాత్రి కాబట్టి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్. శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తనతనువున నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురులే అగ్నిలింగ
లింగమై పరికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా గట్టిగా చెప్పండి కమాన్. శివ శివ శంకర హర హర శంకర. నమస్తే, మీ పేరు? పద్మ. పద్మ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆవిడకి. చాలా చక్కగా చేశారు, చాలా పెద్ద పాట ఇది. అండ్ ఈ పాట షూట్ చేయడానికి 8 రోజులు 9 రోజులు పట్టుంటుంది డెఫినెట్లీ, అంత పెద్ద పాట. అండ్ దాన్ని ఎంత చక్కగా మీరు ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏం చదువుతున్నారు మీరు? 8th క్లాస్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు క్లాసికల్ డాన్స్? 6 years. మామూలుగా ఇదే కాకుండా ఇంకేమైనా నేర్చుకున్నారా? ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి డాన్స్. కూచిపూడి కూడా? కూచిపూడి కూడా ఇప్పుడు మీరు చేసింది కూచిపూడి. ఓ ఇది కూడా కూచిపూడే. ఓ ఇది కూడా కూచిపూడే. ఫ్యూచర్ లో ఏం ప్లాన్ చేశారు? అంటే ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్లాస్ పెట్టాను. ఓ క్లాసికల్ నేర్పిద్దాం అనుకుంటున్నారు మీరు అందరు పిల్లలు. వండర్ఫుల్, సూపర్. క్లాసికల్ డాన్స్ మన ఇండియన్ కల్చర్ లో ఉంది, డెఫినెట్లీ దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, నెక్స్ట్ జనరేషన్స్ కి నేర్పిస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో మీరు కూడా టైం కేటాయించి ఇలా నేర్చుకోవడం ఇట్స్ వండర్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ. చాలా మంది ఇన్స్పైర్ చేస్తారు మీరు. ఒక స్టెప్ చేయాలి. ఎవరు ఎవరు? మీరే. ఇప్పుడు నీ గురించి ఇంత మాట్లాడిన తర్వాత నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి, నాకు క్లాసికల్ వైపు టచ్ కూడా కాదు కదా, ఆ టర్నింగ్ లో ఎప్పుడు కూడా వెళ్ళా. నా క్లాసికల్ నిజంగా రాదమ్మా. అండ్ రాని వాటిలో వేలు పెట్టకూడదని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఒక స్టెప్. వస్తున్నా ఇప్పుడే, ఒక నిమిషం. రెడీ? అలాగే రెండే ఉండరా, అలాగే రెండే ఉండరా. ఇలా ఉన్నాం కదా, ఇలా కూర్చోవాలి. నేను హాఫ్ సిట్ లో ఉండాలి అండ్ ఎల్బోస్ ఇట్లా ఫేస్ చేసి ఉండాలి. ఇప్పుడు ఇలా ఉన్నాక అది రావాలి. ఓకే, ఫస్ట్ ఇది వచ్చింది 1 2 3 4 1 2 3 4 5 6 7 8 రావాలి. రెడీ మా? రెడీ 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 రావాలి. రౌండ్ 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 రౌండ్. తాం 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 తాంకిటదగద తోడంగ తక్కుతా ధీం 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 ధింకిటదగది తోడంగ ధిక్కుతే తాం 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 తాంకిటదగద తోడంగ తక్కుతా ధీం 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 ధింకిటదగది తోడంగ ధిక్కుతే. శాస్త్రి గారు, శాస్త్రి గారు సూపర్ అమ్మా. ఇలా చెప్పగానే అలా నేర్చేసుకున్నావు నువ్వు. అంటే నేను చిన్నప్పటి నుంచి వీటిని టీవీలో చూస్తూ ఉండడం వల్ల నాకు అలా వచ్చింది. బట్ థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. థ్యాంక్ యూ. క్లాప్, కమ్ ఆన్.
సో ఇప్పుడు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ అందించడానికి మండే కాబట్టి అత్త కోడలు వస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పై వరుసలో ఉన్న వాళ్ళు పర్లే, కింద ఉన్న వాళ్ళు అందుబాటులో ఉంటారు. దెబ్బలు అవి తగులుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అమ్మా. నేను అటు దూరంగా ఉంటాను. ఓకే, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. త్రిట్లో తప్పిన పెను ప్రమాదం, తుఫాన్ ఇప్పుడే తీరం దాటినది. ఏమండి ఎలా ఉన్నారు? నేనేముందండి, ఏదో గడిపేస్తున్నాను అలా జీవితాన్ని కదా. ఇవాళ శివరాత్రి కదండి, అవునండి. అందుకని నైట్ మన ఇద్దరం సినిమాకి వెళ్దాం. అది కూడా తెలుగు సినిమా వద్దు, ఇంగ్లీష్ సినిమా వద్దు, ఓన్లీ కుంకా కు అనే లాంగ్వేజ్ సినిమాకి వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ చుట్టాలు ఎవరైనా యాక్ట్ చేశారు అందులో? మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, అవును. ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాం అనుకో మీరు సినిమానే చూస్తారు. మీకు తెలుగు అంతకంటే బాగా వచ్చు కదా, అందుకని దాన్నే చూస్తారు. అదే చైనీస్ లాంగ్వేజ్ అనుకో సినిమా నేను అవి వచ్చు కాబట్టి అవి చూడలే, వేరే చూడలేక అవి చూస్తున్నా. హాయ్, సో మేము సినిమాకి వెళ్తాం అనమాట, ఓకేనా? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా మీరు ప్రదీప్ ని చాలా ప్రేమిస్తున్నారు కదా, ప్రదీప్ కి ఏమైనా ఇష్టం? ఫస్ట్ జోక్ అదిరిందా? సారీ. ప్రదీప్ కి ఏమైనా ఇష్టమైన 4 కరెక్ట్ గా చెప్పండి, అప్పుడు మీ పైన మీరు ప్రదీప్ ని ప్రేమిస్తున్నారని చెప్పి నిజంగా మేము నమ్ముతాం. ముద్దపప్పు ఆవకాయ, ఎక్స్ప్రెస్ రాజా షో, ఎక్స్ప్రెస్ రాజా షోలో వచ్చే మీరు, అండ్ ప్రతి సవారం వచ్చే నేను. ఫస్ట్ లాస్ట్ తప్ప మధ్యలో 2 కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను. ఇవన్నీ కాదు కానీ నువ్వు కరెక్ట్. ప్రదీప్ మీ హస్బెండ్ అన్నారు కదా, ప్రతి దానికి నవ్వుతారేంటండి అలాగా? అయితే హస్బెండ్ అయితే మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పండి. 2014 కిక్ ప్రోగ్రామ్ కి నేను ఒక కంటెస్టెంట్ గా వచ్చాను. సార్ ఆ రోజు నేను రాలేదా? బట్ మా కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా, మేము ఎప్పుడు కలిసినా సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటాం. మేము ఫస్ట్ లో కలిసినప్పుడు ఆయన ఆరెంజ్ కలర్, నేను ఆరెంజ్ కలర్ డ్రెస్. అండ్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, మేమిద్దరం నేను శైలజ మూవీలో ఉన్న సాంగ్ కి డాన్స్ చేసాము. సో అలా ట్రాక్ మొదలైంది, ఇలా కలిసింది అనమాట. నేను తప్పు అప్పుడు చేశాను. అవునక్క, నాకు డౌట్, ప్రదీప్ బావతో పెళ్లికి ముందు ఏం మాట్లాడేదానివి, ఎంతసేపు మాట్లాడేదానివి? ఇంత గేమ్ ఆడడం వల్ల ఇలా అయిపోయి ఉంటుంది ఇవిడ. అన్ని నన్నే అడుగుతారా, మీ బావని అడగరా? బావా చెప్పు బావా. అంటే ఏం మాట్లాడుకునే వాళ్ళం అంటే చాలా ఉన్నాయి, చెప్పకూడదు, మీరు చిన్నపిల్లలు, కూర్చోండి. అక్క నిన్ను క్వశ్చన్ అడిగే ముందు ప్రదీప్ కోసం ఒక పాట పాడు. డోర్స్ క్లోజ్ చేయించమా? వెళ్ళిపోతారా మీరు? కాదు, పాట పాడతానన్నారు కదా. వచ్చాడమ్మా వచ్చాడమ్మా నీ కోరిన నా వరుడు, తెచ్చాడమ్మా సంతోషాల హరివిల్లు, నచ్చాడమ్మా నచ్చాడమ్మా ముద్దుల గుమ్మక ఇతడు, రేపాడమ్మా తన గుండెల్లో తన పేరు, తెల్ల తెల్ల వారే. కానీ చాలా బాగా పాడారు. బావ నువ్వు ముద్దు ముద్దుగా ఏమని పిలుచుకుంటావు మీ ఇద్దరు? నేను ఆంటీ అని పిలుస్తుంటా. కాదు, మనం ఇంట్లో పిలుచుకునేది కాదు, బయట పిలుస్తారు కదా, అది చెప్పండి. బయట కూడా బకిటే అని పిలుస్తారు నిన్ను. హౌ ఆర్ యు? బాగున్నా నాన్న. థ్యాంక్ యూ. ఎలా ఉన్నా? ఇప్పుడు బానే ఉండే, ఇప్పుడు వచ్చాక కొంచెం. సర్లే కానీ సినిమాకి వెళ్దాం పదండి. శివరాత్రి అంటే సినిమాలకు వెళ్ళరు, పూజ చేస్తారు. ఇది చెప్పేది ఏంటంటే, ఇక్కడ కొండ ముచ్చుని చూసి నువ్వు సినిమా హాల్లోనూ కొండ ముచ్చుని చూసి ఇక నా బిడ్డ బతకబల్లే. మళ్ళీ థియేటర్ లో చీకట్లో చూసి నేను దడుచుకుని. ఏంటి నా బిడ్డని ఇబ్బంది పెడతాను? ఇవాళ శివరాత్రి, ఇలా అత్త కోడలు కొట్టుకోకూడదంట. కుదిరితే ఉపవాసం లేదా జాగారం లేదా నీసు కూరలు దండ మానేద్దాం. అబ్బా శనివారం అర్ధరాత్రి 12 కాగానే పాసిపిన్ కూర కత్త తింటది, ఇది చెప్తుంది మళ్ళీ నీసు కర్రకు తినగడితే.
నేను ఎంచక్క తపస్సు చేస్తా. ఓకే ఓకే, మీకు ఏం కావాలి? గారె సాంబార్, ఓకే అదే. ఉప్మా పచ్చడి, మజ్జిగతో వడలేయాలి మీరు. టమాటోలో ఉందేమో ఆర్డర్ ఇచ్చి వస్తా. టొమాటో ఓన్లీ తొక్క ఉండాలి, లోపల ఏమి ఉండకూడదు. తొక్క లోపల బెల్లం ఉండాలి. నాయనా నేను శివయ్యనికి తపస్సు చేసుకుంటాను. వావ్. ఇవాళ ప్రత్యక్షం అవుతాడు. నేను చూసా మొన్న బ్లాక్ అండ్ వైట్ సినిమాలో గట్టిగా తపస్సు చేసి వచ్చాడు ఆయన. రాలేదనుకో నేను ప్రాణాలు వదిలేస్తాను. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం. అత్తయ్య 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 ఓ అత్తయ్య, నిజంగానే తపస్సు చేస్తున్నారా పోయారా? నాకు ఇందా నుంచి డౌట్ కూడా అవుతుంది. బకెట్ అంటే మీరు చెప్పులు ఇప్పేశారు ఇక్కడ. నేను ఇప్పలేదు, అది మీ అమ్మగారు ఇప్పారు. ఏంటి మీరు వేసుకున్నాక ఇంతున్నారా? అత్తయ్య ఇక్కడ అవమానం జరుగుతుంది నాకు. శివయ్య కనపడతాడు, కాళ్ళు కనపడ్డాయి ఈ లోపల కాళ్ళు వరకే కనపడ్డాయి. తపస్సు చేసుకుంటుంటే వచ్చి చెవులో బర్రెకొని తెసి కాదత్తయ్య, మీరు సీరియస్ గానే తపస్సు చేస్తున్నారా? సీరియస్ గానే. ఊరుకోండి అత్తయ్య, మీరు పిలిస్తే మావయ్య సరిగ్గా రారు, శివయ్య ఎందుకు వస్తారు? జస్ట్ మిస్. ఇప్పుడు అది పెరుగుద్దా? మళ్ళీ ప్రోమో. నేను తపస్సు చేస్తా, ఇప్పుడు వస్తాడు. వద్దత్తయ్య, మీరు తపస్సు చేస్తే రారు శివుడు. రాకపోతే ప్రాణాలు వదిలేస్తా అంతే. ఏమండి మీరైనా చెప్పండి. కాదు, ఆయన ఎవరినో పిలుస్తున్నారు కదా, పిలవని నేను కూడా పరిచయం చేసుకుంటాను. నాకు ఒక ఐడియా వచ్చింది. మావయ్య మావయ్య, హలో. ఇదిగో ఇక్కడ అత్తయ్య శివుడు ప్రత్యక్షం అవ్వడం వల్ల శివుడు ప్రత్యక్షం అవ్వకపోతే చచ్చిపోతాను అంటుంది. మీరు శివుడి గెటప్లో వచ్చేయండి. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం మహాసూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం. భక్తురాలు భక్తురాలా ఇట్రా చెప్పు నీరజాక్షి. నా పేరు తెలుసా మీకు? పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలుసు. స్వామి అంతా మీరు మా ఆయనలో ఉన్నారేంటి? పిచ్చి నీరజాక్షి, భక్తులు ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారో వారి రూపంలోనే దేవతలు ప్రత్యక్షం అవుతారు. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ మీరు తీర్చాలి స్వామి. ఖచ్చితంగా తీరుస్తాను. ఒక్కసారి ఆ బూడో కన్ను తెరవండి. కుదరదు వనజాక్షి. ఏ స్వామి? కుదరదు నీరజాక్షి. ఎందుకు? నేను మూడో కన్ను తెరిస్తే నువ్వు రెండు కళ్ళు మూసేస్తా. సరే అట్టయితే వద్దు, ఇంకో వరం కొరదు. అత్తయ్య ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు తెరవండి సార్. సార్ ఇందాక గెటప్ గురించి మాట్లాడారా ఈవిడే. నమస్తే మావయ్య. వచ్చింది శివుడు అయితే తింగర్దనా. సారీ సారీ శివయ్య అనబోయి శిశురాలా. నేను మామయ్య అన్నా పలుకుతాను, అంకులన్నా పలుకుతాను. ఒక్కసారి ఆ నెలవంక ఏదే? నెలవంక ఆకాశంలో పెట్టించాను. ఆకాశంలో అమ్మేది స్వామి? అమ్మ. మా అమ్మ లేదుగా. మీ అమ్మ కాదు స్వామి, మా అమ్మ. బకెట్ పవిత్ర పార్వతి పాత్రలు ఎవరు పంపించావు? మంచి డ్రామా కంపెనీ నుంచి మంచి ఆర్టిస్ట్. రావడానికి లేట్ ఏంటి? సేరాటోలో నేను కూర్చున్నాక 10 మంది ఎక్కేదాకా నా కోసం వస్తుంది టాటో. ఎవరివి ఎవరివి? నాన్ పార్వతి. మారు 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 మారులే. మీరు పార్వతి? అమ్మా అమ్మా, లోకాలకే అమ్మా. మరి మీ గొంతు అట్టుంది. అవునా? నేను డైలాగ్ రాశాడు పెద్దది. పలు పలు ప్రదేశములు సందర్శించి అందు యొక్క జలమును సేవించుట వలన నా గొంతు. అదేంటమ్మా మీరు బిందని మాట్లాడుతున్నారు? మామూలు భాషలో మాట్లాడితే నీకు అర్థమై సావదు కదా, అందుకే అట్లా చెప్పాను అన్నమాట. నా కోసం నా భాషలో చెప్తున్నారు. ఏమైంది అంత కరెక్ట్ ఇస్తావుగా? ఇస్తాను, ముందు నటించి. దేవతలు ఎప్పుడు ఏం మాయ చేస్తారో మనకు అర్థమే కాదు. నా కోసం ఇద్దరు వచ్చేసారు. శివుడు ఎక్కడున్నాడు? కళ్ళు దెబ్బయా? అదిగో శివుడు.
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. చెప్పు ఎవరు నువ్వు, ఏ కంపెనీ? కంపెనీ కాదే, ఆర్టిస్ట్ నే. ఆర్టిస్ట్ అట్లా చెప్పుకుంటూ ఉండు అప్పుడప్పుడు. సరే సరే, ఎంత ఇచ్చావేంటి? గంటకి 3000. 30 రూపాయలు ఇస్తే ఎవరైనా ఒకరు వస్తారు. వీడేంటి? సర్లే కానీ వచ్చిన పని కానీ నువ్వు ఫస్ట్. పార్వతి, Yes? లోక రహస్యం మాట్లాడాలి, కొంచెం లోపలికి బా. ఏంటి లోపలికి అంటున్నాడు? పేమెంట్ మా ఆవిడ తపస్సు చేస్తున్నది, శివుడు కావాలని అడిగింది. ఇప్పటికిప్పుడు శివుడిని ఎక్కడి నుంచి తెచ్చిచ్చాము. అందుకని నా కోడలు నేను ఈ గెటప్ వేసుకున్నాం. ఓకే, నువ్వు కూడా ఎక్స్ట్రాలు చేయబాక. సరే నీ పార్వతి, నువ్వు శివుడు. ప్రదీప్ గారు, నేను పార్వతిని. ఓకే, ఈయన శివుడు. గుర్తుపెట్టుకుంటారు. ఓకే, నేను పార్వతి, ఆయన శివుడు. అదే కదా. చెప్పమ్మా, నన్ను ఎందుకు పిలిచావు నువ్వు? నాకు కొన్ని కోరికలు ఉన్నాయి మాత. చెప్పమ్మా. మీరు కూడా ఇలా రండి, దగ్గరగా రండి స్వామి. స్వామి, ఈయనెవరు? పులి. ఈయన పులా? అదేంటి మా నల్లకున్నాడు? నల్లబులి. పులిలాగే వస్తే నువ్వు భయపడిపోతావని ఇలా మనిషి రూపంలో తీసుకొని వచ్చానన్నమాట. చీకట్లో పుట్టాడు కాబట్టి ఈ కలర్ వచ్చాడులే. పులి నా కోసం పులిని మనిషిని చేశారా అమ్మా? అలా వచ్చినా బాగుండేది. అమ్మా, ఆ పులిని ఒకసారి గాండ్రించమనండి అమ్మా. పులిలాగా. పులికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అరిచిందా? ఇప్పుడు ఎగ్జాక్ట్ వచ్చింది. అమ్మా, నా కోరికలు తీర్చండి అమ్మా. చెప్పమ్మా. మొన్నటికి మొన్న పడ్డానమ్మా, పడకుండా చేయండి అమ్మా స్టేజ్ల మీద. అది నిజం అనుకుంటున్నారా జనాలు? కాదు, ఓన్లు చేసి అబద్ధంగా పడ్డారా, యాక్టింగ్ అని అడుగుతున్నారమ్మా. స్టేజ్ మీద పడ్డావా తల్లి? ఈసారి నుంచి నువ్వు పడకుండా, నువ్వు పడిన తర్వాత జనాలు పడకుండా వరమిస్తున్నాం. తదాస్తు. అమ్మా, దానికన్నా సన్నగా అయిపోవాలమ్మా. ఏంటి? ఆ పక్కన ఉంది కదా, నా కోడల కన్నా నేను సన్నగా అయిపోయాను. నాకు ఆ వరం ఏంటి తల్లి? ఒక పని చెయ్యి, కేరళ వెళ్ళు, పెద్ద పెద్ద ఏనుగులు 2 తెచ్చుకో, అటు ఇటు పెట్టి మధ్యలో నిలబడి నువ్వు సన్నగా కనిపిస్తా. అమ్మడి చూడు ఎంత పెద్ద వరం ఇచ్చిందో నాకు. పిచ్చి మాలోకం. ఆయన శివుడు, ఆవిడ పార్వతి కాదు. డబల్ పేమెంట్ బకెట్ కోడలు కలిపి కావాలని సెట్ చేసింది డ్రామా ఆర్టిస్ట్ వాళ్ళు ఇద్దరు. అప్పుడే కాదు ఈ డైలాగ్. ఓకే, నీరజాక్షి, చెప్పండి స్వామి. ఇంకేమి కావాలి నీకు? కోరుకును, మా కైలాసంలో పనుంది. పనుందా స్వామి? ఒక్కసారి శివతాండవం చేయండి స్వామి. అమ్మండి మీరు కలిపి చేస్తే నేను చూడాలి. నేను అందుకనే చెప్పాను, నాకు తాండవాళ్ళు గిండవాళ్ళు రావు, యాసం వేయొద్దు అని. ఎందుకు వేయించొద్దు? నేను చెప్పేది ఫోన్ చేసి ఒంట్లు గురించి ఇది పోయి ఆడ మాట్లాడుతుంది, ఆయన పోయి ఆడ మాట్లా. ఏం జరుగుతుంది నాన్న? ఒక్క నిమిషం ఉంటావు లైన్ లో. అరే ఫోన్. మీరు శివతాండవం అని నేర్చుకుని రావాలి కదా. ఆ మెల్లో అదేది, ఆ చేతులు అదే. పాములు వేసుకోరమ్మని చెప్పాలా? పైన పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతా. మీ బాధ ఏంటమ్మా? ఏంటి ఇస్తారు? యాడిపోతారు? ఒంటెలు కావాలా? 100 ఒంటెలు, ఒంటెకి 1,00,000. ఈయన టెంప్ట్ అయిపోతాడు. ₹1,00,00,000. మా డాడీ లేడుగా ఊర్లో. నేను ఇక్కడ ఉన్నా. హలో, 100 ఒంటెలంట. ఒంటెలు వచ్చేస్తున్నా, 5 నిమిషాలు. ఇప్పుడు నీ క్లారిటీ వచ్చిందా? ఈయనెవరు? ఒంటెలు మీ నాన్న. మరి అది ఆవిడెవరు అనుకుంటున్నావు? పాకీజా. అంటే నన్ను మోసం చేశారా? షీస్ పిన్ని. ఈ మోసానికి కారణం ఎవరు? బకెట్. హలో, హ్యాపీ శివరాత్రి. సరదాగా మనల్ని నవ్వించడం కోసం వాళ్ళు చేసిన ఈ పాత్రలు, అంటే ఎవరిని హర్ట్ చేయడానికి, ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా ఒకవేళ అలా నాటకం వేస్తే ఆ పాత్రలు ఎలా ఉంటాయి. సూపర్, థ్యాంక్ యూ. ఇద్దరు రావాలి ఇక్కడికి ఆడడానికి. ఎవరిద్దరు వస్తున్నారు? సో మీరిద్దరు ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నారు కదా, ఈ తిరగడం ఆగిన తర్వాత మీరు పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్తారు. బుడగలో గాలి ఊతారు. ఆ గాలితో అక్కడ ఉన్న గ్లాసులను పడేస్తారు. ఎవరు ఎక్కువ గ్లాసులు పడేస్తారు అంటే ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. రైట్, హ్యాండిల్ పట్టుకోండి. 3, 2, 1 గో. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంట మనం ఒట్టు. ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my
నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు 3, 2, 1 స్టాప్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా టేబుల్ ముట్టుకోవద్దు, గ్లాసులు ముట్టుకోవద్దు. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. సూపర్ రా, అసలు వండర్ఫుల్. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ టైం మీరు గెలిచారు. సో ఇప్పుడు రెండో ఛాన్స్, రెడీ? 3, 2, 1 గో. చందమామే చేతి కందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మ పైనే చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఇంటి తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా పెళ్లిడేటు ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ రొమాన్స్ చెయ్యనీయవా. Oh my God, ఏం చేశావ్? 3, 2, 1 స్టాప్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా దాన్ని లాక్ చేసి ఊదమ్మా, పట్టుకో. కానీ ఆవిడ ఎంత బాగా ఆడారంటే బుడగ ఊతున్నారు, దాన్ని ముయ్యట్లే. దాని గ్లాస్ తెచ్చినప్పుడు బుడగ అయిపోతున్నా, గాలి అని వచ్చేస్తా. ఊది దాన్ని ఆపి గ్లాస్ మీద వదలాలి కదా. So well done, well played. Thank you so much and congratulations. Well played. Thank you. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్ రండమ్మా. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. గురుగారు రండి, కమాన్. ఓకే, మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్. ఆయన లక్ష్మి గారు రండి రండి. థ్యాంక్ యూ. ప్రణామం 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 ప్యారిస్ వెళ్ళినప్పుడు దీనికి వాటర్ పోసి వెళ్ళు. ప్రణామం ప్రణామం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.